మనుషులు ఎవరు న్యాయం మాట్లాడరు. ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళ కింద తప్పు ఉన్నా సరే వాళ్ళని వెనకేసుకొస్తారు. కానీ ఇది న్యాయం రా, ఇది కరెక్ట్ కాదని చెప్పేవాళ్ళు ఉండరు. ఖచ్చితంగా మనుషులు తమ స్వార్థం, తమ ప్రీతి చూసుకుంటారు. నేను ఎంత దైవికంగా ఉన్నవారినైనా గమనించాను, వీళ్ళు దైవికంగా ఉంటారు, వీరు పరిశుద్ధులు, వీళ్ళు ప్రార్థనా పరులు అనుకున్న వారిలో కూడా నేను ఇలాంటివి చూసినప్పుడు నేను చాలా బాధపడ్డాను. కానీ ఏంటంటే మనుషుల దగ్గర ఖచ్చితంగా ఏముండదు అంటే న్యాయం ఉండదు. కానీ వాక్యమైన దేవుడు అంటున్నాడు కదా, వాక్యమై ఉన్న దేవుడు అంటున్నాడు కదా, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది కలిగి జీవించిన వాడు వర్ధిల్లుతాడు. అదే దావీదు తన కుమారుడికి బోధిస్తున్నాడు. అది అనుభవించిన దావీదు అంటున్నాడు కదా, అవి బంగారము కంటేను విస్తారమైన మేలిమి బంగారము కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటి తేనె దారుల కంటేను మధురమైనవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.